ఈ సభ ప్రత్యేకత మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, మన వీర మహిళలు, వాళ్ళు ఏ విధంగా ఒక అంకిత భావంతో మనలందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో మనందరం కూడా ఈరోజు పాలు పంచుకుంటున్నాం. ఇంతకన్నా అదృష్టం ఒక రాజకీయ ప్రస్థానంలో ఉంటుందా అనే భావన మనందరికి కూడా రావాలి. ఎందుకంటే ఒక సభ నిర్వహించుకునే ముందు చాలామంది తెర వెనక నుంచి పనిచేస్తారు, ముందున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎదుర్కొని వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి నేను ఏదో ఉపయోగపడాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన వేసిన అడుగు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు నుంచి కూడా ఆయనకి అండగా నిలబడిన అనేక మంది ఈరోజు కొంతమందికి అవకాశం కల్పించవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మీరందరూ ఆయన దృష్టిలో ఉన్నారు. హరిప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ. ఈరోజు శాసన మండలిలో ఒక సభ్యులుగా, ప్రభుత్వ విప్గా, పార్టీకి రాజకీయ వ్యవహారాల్లో మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తూ, మీ అందరిలో కూడా చాలామంది, కొంతమందికి తెలియచ్చు, తెలియపోవచ్చు, ప్రతి నెల జీతం రాగానే పార్టీకి 300 రూపాయల నుంచి 500 రూపాయల నుంచి 5,000 వరకు కూడా పార్టీకి డొనేట్ చేసే వ్యక్తులు చాలామంది మన జనసేన పార్టీలో ఈ రోజుకి కూడా మనస్ఫూర్తిగా అండగా నిలబడతారు. విద్యార్థులు కూడా కష్టపడి పనిచేయాలి, తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం రాగానే మొదటి జీతం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇవ్వాలనే తపనతో ఉన్న మంది లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ రోజున. ఇతర దేశాలకి వెళ్ళిపోయినా, అక్కడ స్థిరపడ్డా కూడా పార్టీకి నేనేం చేయలేకపోతున్నానే అనే ఆందోళనతోటి ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు ఎంతోమంది మన అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు. మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో, ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం, ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు. అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ the hard work and sacrifices of all our Jana Sainiks and Veera Mahilas, and it is a moment of celebration. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వచ్చాం. ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, 2019 ఎన్నికల తర్వాత ఒకే ఒక సీటు గెలిచాం. ఆ ఒకే ఒక సీటు గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి, రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రయాణం చేశాం. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది, మమ్మల్ని ఎవరేం చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడారో
సమాజం అంతా చూసింది ఆ రోజు. ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదవి అనేది శాశ్వతం అనుకుని ఊహించుకుని మాట్లాడిన మాటలు. ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి అని నిరసన తెలపడానికి వస్తే పక్కడబందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున్న పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైనాయి. చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు, కేసులు పెట్టించారు. ఈ రోజుకి కూడా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు. ఢిల్లీలో ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాకినాడకి వెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండింది, సంక్రాంతి వారం అది. ఇవాళ మీటింగ్ కుదరకపోవచ్చు, రేపటి రోజున మీటింగ్ పెట్టుకుందామా అని భారతీయ జనతా పార్టీలో ఉన్న పైస్థాయి నాయకులు కౌరు పంపించినప్పుడు, లేదండి ఇట్లా కాకినాడలో ఒక సంఘటన జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాత్రికల్లా మేము ముగించుకుని ఉదయమే మేము 7:30 ఫ్లైట్కి వెళ్ళాలని కబురు చేసి, ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ అధికారి, ఆ స్థాయి పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు. యుద్ధ వాతావరణం ఉంది, ఇబ్బందికరమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ కాకూడదు అని ఆ రోజు ఆయన కబురు చేశారు. కానీ వీటన్నిటిని కూడా ఖాతరు చేయలేదు. మన వీర మహిళలకి, మన నాయకులకి, మన జన సైనికులకి గాయాలైనాయి, మనం వెళ్ళి పరామర్శిద్దాం. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోమనండి, వైజాగ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారా లేదా ఈస్ట్ గోదావరి జిల్లా బార్డర్లో అరెస్ట్ చేస్తారా చేసుకోమని, మనం మాత్రం వెళ్ళడం ఖాయం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సాయంత్రం కాకినాడకు వచ్చాం. ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎవరికైతే ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, లేదా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం గురించి, ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం, మన జన సైనికుల కోసం, వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ. ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు. చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు, మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అని. కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన జనసేన పార్టీ కోసం. దానికోసమే ఆయన నిలబడ్డారు. జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా ప్రధానంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు. 100% మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక పెద్ద బహిరంగ సభ చేసినప్పుడు అన్నిటికన్నా ముందుగా ప్రజలు ఆలోచించుకునేది, పార్టీలో ఉన్న పెద్దలు ఆలోచించుకునేది మొబిలైజేషన్. అంటే ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి జనాన్ని తరలించాలి, ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తారని. కానీ మనకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కనీసం 3 నుంచి 5 లక్షల జనాభా ఏ సభకైనా హాజరయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిపోతుంది. మేమందరం కూడా ఒక టీం వర్క్గా మేము పనిచేసుకుంటాం, ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటాం. మీలాగానే, మీరు కోరిన విధంగానే సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి భద్రతా లోపం ఎక్కడ లేకుండా జాగ్రత్తగా ఆయన వచ్చి మంచి ఉపన్యాసం ఇచ్చి మన భవిష్యత్తు ఏంటని మనం తెలుసు.